అందరికీ నమస్కారం. నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి న్యూమరాలజిస్ట్. ఇప్పుడు మనం ఈ న్యూమరాలజీ ప్రిడిక్షన్స్ ఈ ఏపీ అసెంబ్లీ 2024లో మనం రాజకీయాలకు సంబంధించిన ఈ యొక్క పార్టీలకి ఏ విధంగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్‌లో సంఖ్యాబలం ఏ విధంగా ఉంటుంది? ఎవరికి అనుకూలంగా ఉంటుంది? ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందనే దాని గురించి మనం చర్చించుకునే భాగం దాంట్లో ఈ యొక్క ఈ ఈ నెల్లూరు జిల్లా తీసుకుంటే మనకి మొత్తం నెల్లూరు జిల్లాలో వచ్చేసరికి 10 కాన్స్టిట్యూషన్‌లున్నాయి. ఈ 10 కాన్స్టిట్యూషన్‌లో వచ్చేసరికి మనకి ఈ న్యూమరాలజీ ప్రిడిక్షన్ ద్వారా అంటే ఈ యొక్క న్యూమరాలజీకి ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్‌కి ఒక ఒక మనకి ఒక సంఖ్య ఉంటదనమాట. ఈ లెటర్స్ ఉంటాయి. ఈ లెటర్స్ మొత్తం కూడగా వచ్చేదే మనకి ఇప్పుడు కావలి ఉంది. కావలి వచ్చేసరికి లెటర్స్ మొత్తం కూడితే 14 వస్తుంది. ఇట్లా ఈ యొక్క ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్‌కి మనం ఒక నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్ ఆధారంగా ఈ నంబర్స్ ఎవరికి బాగుంటుంది? టీడీపీకి, జనసేన అలయన్స్‌కి ఈ యొక్క నంబర్ ఎలా ఉంటుంది? వైసీపీకి ఎలా ఉంటుంది? లేదా ఈ రెండిటికి సంబంధించిన ఇద్దరు టగ్ ఆఫ్ వార్‌కి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు ఈ కావలిలో వచ్చేసరికి మనకి 14 నంబర్ వచ్చేసరికి 1 + 4 = 5 అనేది వాస్తవంగా చెప్పాలంటే ఇది ఇద్దరికీ అనుకూలమైన నంబరే. కానీ ఇక్కడ వచ్చేసరికి టీడీపీ, జనసేన వచ్చేసరికి 2 బలాలు ఎక్కువ కలిసినాయి ఇందులో. అక్కడ వచ్చేసరికి 3 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 16 ఉంది. మొత్తం 19 అయింది. 19 అనేది 19 అనేది 1 వస్తుంది దానికి టోటలు. అది వచ్చేసరికి కావలికి ఎక్కువ సపోర్ట్స్ ఇది మన 14 వచ్చేసరికి దీనికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి టీడీపీ, జనసేన అలయన్స్‌కి నేను ఈ కావలి ఇవ్వటం జరిగింది. ఇకపోతే ఆత్మకూరు వచ్చేసరికి 20. 20 అనేది మనం ప్రతి జిల్లాలో చెప్పుకుంటున్నాం. ఎక్కడైతే 20 గాని, 29 గాని ఈ 2 కాంబినేషన్ వచ్చినప్పుడు మాత్రం ఈ తెలుగుదేశం పార్టీ, జనసేనకి అధ్యక్షులు ఇద్దరికి గూడా వాళ్ళ బర్త్ నంబర్‌లో 2 ఉంటదనమాట. చంద్రబాబు నాయుడు బర్త్ నంబర్ ఏప్రిల్ 22 ఉంటుంది. జనసేన పార్టీ అధ్యక్షులు బర్త్‌లో గూడా సెప్టెంబర్ 2 అంటే ఆ 2 ఇద్దరికి 2 కాంబినేషన్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి బాగా సపోర్ట్ చేస్తుంది. అందులో భాగంగానే మనం న్యూమరాలజీ ప్రకారంగా ఈ ప్రిడిక్షన్స్‌లో భాగంగా ఈ ఈ ఆత్మకూరు అనేది టీడీపీ ప్లస్ జనసేనకి ఇవ్వడం జరిగింది. ఇకపోతే కొవ్వూరు గూడా మనకు 29 వచ్చింది నంబరు. ఈ 29 చెప్పుకున్నట్టు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా 29, 20 ఎక్కడున్నా గానీ మనకి కళ్ళు మూసుకొని నేను న్యూమరాలజీ ప్రకారంగా వచ్చేసరికి ఏ జిల్లా అయినా సరే అది మనం ఈ టీడీపీ, జనసేన అలయన్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ కొవ్వూరు గూడా మనకి ఈ వీళ్ళకే ఇవ్వాల్సొచ్చింది. ఈ అలయన్స్‌లో ఇవ్వాల్సొచ్చింది. పోతే నెల్లూరు సిటీ 39 మామూలుగా వచ్చేసరికి మనం ఒట్టిగా నెల్లూరు గానీ, లేపోతే పక్కన ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ పక్కన ఎస్సీ గానీ, లేపోతే రూరల్ గానీ, లేపోతే టౌను, సిటీ అని గానీ, లేపోతే సెంటర్‌లో ఈస్ట్, వెస్ట్ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ నంబర్‌ని కాలిక్యులేట్ చేసుకోకుండా మనం దీన్ని కూడా కలుపుకొని చేసుకుంటాము. ఈ యొక్క లెటర్స్‌ని కూడా కలుపుకుంటాం కాబట్టి ఇదొచ్చేసరికి ఇది గూడా ఈ యొక్క 39 ఈ 3 అనేది ఇద్దరికి బానే ఉంటుంది. వైసీపీలో కూడా 12 ఉంది. దానికి కూడా బానే ఉంటుంది. జనసేన పార్టీ చాలా వరకు సపోర్ట్ చేస్తుంది దీనికి. అందుకని చెప్పేసి జనసేన, టీడీపీ అలయన్స్‌కి దీనికి 39కి దీనికి సపోర్ట్‌గా మనం టీడీపీ, జనసేనకి ఇవ్వటం జరిగింది. ఇకపోతే నెల్లూరు రూరల్ వచ్చేసరికి ఏమవుతుందంటే, మనకి ఇక్కడ 44 అంటే 44 మామూలుగా వచ్చేసరికి 44 వచ్చేసరికి ఇదొక మాస్టర్ నంబర్ అనమాట. మామూలుగా 4+4 వచ్చేసరికి 8 వస్తది. 8 అనేది మనకి మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ 2024 అనేది టీడీపీ, జనసేనకి చాలా బాగుంది. వాళ్ళ యొక్క 8 నంబర్‌కి, ఈ 2 నంబర్‌కి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడికొస్తే మాస్టర్ నంబర్ వచ్చింది. ప్లస్ ఇక్కడ నెల్లూరు రూరల్ అని వచ్చింది. ఒకటే పేరు రావట్లేదు. పేరు పక్కన మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఎస్సీ గాని, ఎస్టీ గాని లేదా సెంట్రల్ గాని, ఈస్ట్, వెస్ట్ ఇట్లా సిటీ గాని ఇలా ఉంటున్నప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేసుకోవాల్సొస్తది. అందుకని 44 వచ్చేసరికి ఇది వైసీపీకి ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే సర్వేపల్లిలో కూడా మనకొచ్చేసరికి 33 ఉంది. ఇది కూడా మాస్టర్ నంబరే. ఈ మాస్టర్ నంబర్ కూడా మనకి ఇది విచిత్రంగా యాదృచ్ఛికంగా జరిగిందో ఏమో కానీ తెలీదు కానీ 1, 2, 3, 4 వచ్చేసరికి టీడీపీ, జనసేనకి అలయన్స్ వచ్చింది. 1, 2, 3 వచ్చేసరికి ఇక్కడ వైసీపీకి వచ్చింది. ఇక్కడికొచ్చేసరికి మిగతా వచ్చేసరికి ఈ 3 వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్‌లోకి వచ్చినాయి. ఇదొక విచిత్రంగా ఉంది. నాకు కూడా న్యూమరాలజీ వచ్చేసరికి ఇది కూడా యాదృచ్ఛికంగా జరిగింది. ఈ సర్వేపల్లిలో 33 కూడా మనకి ఈ యొక్క మాస్టర్ నంబర్ వచ్చేసరికి మనం ఈ రెండిటి కంటే కూడా ఈ వైసీపీకి ఇవ్వాల్సొస్తుంది. ఎందుకంటే వైసీపీలో వచ్చేసరికి మనకి 12 నంబర్ ఉంది. 3 ఉంది. ఇందులో కూడా 3 ఉంది గానీ ఈ మాస్టర్ నంబర్ దీనికి ఇక్కడ 3 కూడా కలుపుకుంటాం కాబట్టి దీనికి సపోర్ట్ చేస్తుందిది. ఇకపోతే గూడూరు వచ్చేసరికి 21 వచ్చేసరికి 21లో మనకి చెప్పుకున్నట్టు ఇప్పుడు వైసీపీలో బ మన జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి డిసెంబర్ 21 ఆయనకి 3 సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ జేఎస్‌పీలో కూడా 12 ఉంది. 3 సపోర్ట్ చేసిద్ది. కానీ డైరెక్ట్‌గా ఆయన బర్త్ నంబర్‌లోనే 3 ఉంది కాబట్టేసి ఆ పార్టీకి వైసీపీ పార్టీకి మన గూడూరుని కూడా వైసీపీ పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. దానికి ఆ గెలుపు అనేది దానికి ఇచ్చాం. ఇకపోతే సూళ్ళూరుపేట వచ్చేసరికి 47 వచ్చేసరికి వాస్తవం చెప్పాలంటే
4+7 ఇది మనకి 2 మన 11 వస్తుంది కాబట్టి 2 చెప్పుకున్నాం. ఆ 2 అనేది టీడీపీ, జనసేనకి మనకి అలయన్స్‌కి బాగా అనుకూలంగా ఉంటదని చెప్పుకుంటున్నాం ప్రతి కాన్స్టిట్యూషన్‌లో కూడా, ప్రతి జిల్లాలో కూడా. కానీ ఇక్కడికొచ్చేసరికి మనకి సూళ్ళూరుపేట పక్కన ఎస్సీ ఒకటుంది. ఆ లెటర్ పడటం వల్ల ఏమవుతుందంటే దీన్ని కూడా రెండుకి ఎవరికీ ఇవ్వకుండా ఇది కూడా మనకి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని మనం తీసుకొని, వాళ్ళ యొక్క నామ సంఖ్యను తీసుకొని ఎవరైతే పోటీ చేస్తున్నారో, కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి మనం వాళ్ళ 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 డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మనం దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఇది కూడా మనకు టగ్ ఆఫ్ వార్‌లో ఇచ్చాం. ఇకపోతే వెంకటగిరి వచ్చేసరికి 31 అనేసరికి వాస్తవంగా మనం చెప్పుకోవాలంటే ఎక్కువ శాతం మనకు వైసీపీకే ఉంటుంది. కానీ ఇక్కడ లెటర్స్ వచ్చేసరికి మొత్తం 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వచ్చినాయి. ఇటు లెటర్స్ వచ్చి 12 వచ్చినాయి కాబట్టి 12 అనేది వీళ్ళకి 2కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి 31 వాస్తవంగా వచ్చేసరికి వైసీపీకి ఇవ్వాలి. కానీ ఈ లెటర్స్‌ని చూసుకొని దీని ఆధారంగా ఏం చేస్తుంటే మనం టగ్ ఆఫ్ వార్‌లోకి ఇచ్చేసాం. ఇదే రకంగా ఉదయగిరిలో కూడా 17 ఉంది. 17 అనేది కూడా వాస్తవంగా 1+7 8 అనేది మనకి టీడీపీ, జనసేనకి మనం ఇవ్వాల్సొస్తుంది. కానీ నియమాల ప్రకారంగా ఒక యు, ఒక ఐ వచ్చినప్పుడు దీన్ని కరెక్ట్‌గా డిసైడ్ చేయలేము. ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన నామ సంఖ్యని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మనం చేయాల్సొస్తుంది కాబట్టి దీనికి కూడా మనము టగ్ ఆఫ్ వార్‌లోకి ఇచ్చేసాం. ఇది మన యొక్క 10 వీటిలో మొత్తం ఏదైతే ఉన్నాయో 10లో వచ్చేసరికి టీడీపీ, జనసేన అలయన్స్ వరకు 4 ఇచ్చాము. వైసీపీకి వచ్చేసరికి 3 ఇచ్చాము. టగ్ ఆఫ్ వార్‌లో వచ్చేసరికి 3 వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం న్యూమరాలజికల్ ప్రిడిక్షన్ ద్వారానే ఇవ్వడం జరిగింది గానీ, ఏ రకమైన మన పార్టీకి సంబంధించింది గానీ, ఒకరికి సపోర్ట్ చేసే విధంగా కాదు. మీరందరూ కూడా దీన్ని సద్విమర్శలతోటి కింద ఏదైనా మీకు నచ్చితే కామెంట్ చేయండి. దీనికి సంబంధించి మిగతా జిల్లాలు కూడా మన న్యూమరాలజీ ప్రిడిక్షన్ 2024 అన్ని జిల్లాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మిగతా జిల్లాలో కూడా కావాలంటే మీరు కింద లింక్‌ని ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. థాంక్ యూ.